వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ నది ఒడ్డున గల శివకేశవ ఆలయంలో పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం గురువారం రోజు పవిత్రమైన శ్రావణ మాస చివరి గురువారం సందర్భంగా గ్రామ ప్రజలచే మహా అన్నదాన ప్రసాదాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి మండల కేంద్రంలోని భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు గాదే ప్రవీణ్ కుమార్, బండే సదాశివ్, బండే నామ్దేవ్, ఇంటెన్కర్ తుకారాం, బట్పిల్లి జయరాం, నౌగాడే రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాంకిడి మండలంలో వాంకిడి గ్రామ వాంకిడిలో కాకతీయ కాలంలో శివాలయము చిక్లీ వాగు తీరాన ప్రతి సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమం శ్రావణ నెలలో ప్రతి లాస్ట్ చివరి గురువారం మండల జనాలకు పెద్ద ఎత్తున భోజనాలు ఉంటాయి. ఈ యొక్క జరుగుతుంది. ఈ యొక్క ఆరాధనము అందరూ వాటిని వాస్తవుల విరాళాలు స్వీకరించి అందరినీ ఆహ్వానిస్తూ అందరు కలిసి రైతులు, వ్యాపారవేత్తలు అందరూ ఊరి వాళ్ళందరూ కలిసి ఈ యొక్క అన్నదానం కార్యక్రమంలో అందరు భాగస్వాములు అవుతారు. అదేవిధంగా కాకతీయ కాలము రాణి రుద్రమ్మదేవి కాలంలో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి మహత్యం ఏంటంటే గిట రేణుకదేవి అట్లనే శివుడు కేశవుడు ఈ ఆలయాన్ని ఒక సత్యం చూస్తే గిట ఇవాళ కూడా ఒక చరిత్ర దాగి ఉన్నది. ఎవరికైతే ఏదన్నా కోరుకొని జరిగితే గిట్ట ఒక బండ ఉన్నది, దానికి విష్ణు పేరు తీసుకొని అంటే చేయి పెట్టి మంచి విష్ణు ఆరాధిస్తే గిట్ట ఆ బండనే రౌండ్గా తిరుగుతారు. ఇప్పుడు కూడా ఆచారం ఉంది కాబట్టి ఈ గుడి మహత్యం అంతా 30 కోటి దేవుళ్ళు ఈ గుడిలో ఉన్నారు కాబట్టి ఈ గుడి వాకిడి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి ఈ గుడి ఉంది కాబట్టి అప్పటి నుంచి మా పెద్దోళ్ళు వాళ్ళు ఇదే అన్నదానాన్ని నిర్వహిస్తూ ఇప్పటి వరకు వాళ్ళు నిర్వహించి ఇప్పుడు మాకు అప్పచెప్తే మేమందరూ కలిసి ఊరోళ్ళు అందరూ కలిసి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కలిసి నిర్వహిస్తున్నాము. నాకు ఇచ్చిన మా అందరి పెద్దోళ్ళకు రామ్ రామ్.